రోజు వాక్యము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నద్ద నుండి తలుపు తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతని యొద్దకు నేను వచ్చేదను. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఏ విధముగా మాట్లాడతాడంటే స్వరము ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు, మరి స్వప్నము ద్వారా మాట్లాడతాడు, దర్శనముల ద్వారా మాట్లాడతాడు, దూతల వర్తమానము ద్వారా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు అని మరి లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. కాబట్టి ఎవరైనా సత్యమును తెలుసుకోవాలంటే, సత్యములో నడవాలంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన్ని వెంబడించినట్లయితే ఆయన మీతో మాట్లాడే దేవుడు, ఆయన స్వరాన్ని మీకు వినిపించే దేవుడు.